అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనాలు ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే వేతనాలు పెంచకుండా లేనిపోని యాప్లు తీసుకువచ్చి పనిభారం పెంచేందుకు పాలక ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ మంజుల, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా, జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ తప్పుపట్టారు. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఇవ్వాలి వేధింపులు. జిందాబాద్ 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 జిందాబాద్. వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలకు రోజుకు ఒక కొత్త యాప్ తీసుకొస్తూ పనిభారం మోపుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము సమ్మెలు చేసేటప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు వాటిని విస్మరించి అనేక రకాలుగా అంగన్వాడీ కార్యకర్తలకు రోజు ఒక యాప్ తీసుకొచ్చి పనిభారం పెంచుతూ జీతాలు పెంచకుండా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ కొత్తగా వచ్చినటువంటి నవచేతన యాప్ను, PMMVY యాప్ను రద్దు చేయాలని చెప్పి కోరుతూ BLOల నుంచి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వాలని కోరుచు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మేము ఆందోళన చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కడపలో కూడా చేస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం చొరవ చేసి రాష్ట్ర నాయకులు పిలిపించి జీతాలు పెంచే ప్రకటన చేసే వరకు మేము ఈ యాప్లు చేయమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము. ఓకే, అందరికీ నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కడప. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయాలని, అలాగే యాప్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ 42 రోజుల పాటు సమ్మె చేసినటువంటి అంగన్వాడీలు ఆ రోజు సమ్మె కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమి నేతలందరూ ధర్నాల దగ్గరికి వచ్చి మీ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోదు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మీకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తాం, ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, మినీ అంగన్వాడీలందరినీ ప్రమోట్ చేస్తాం, అలాగే యాప్లన్నింటినీ కూడా తగ్గిస్తాం, మీకు మంచి సెల్ ఫోన్ ఇస్తాం అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను విస్మరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సంపద సృష్టించే కార్మికులకు వాళ్ళకు వేతనాలు పెంచకపోవడం దుర్మార్గం. మీరేమో అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తూ ఉన్నాం, సంపద సృష్టించడం నాకు ఉన్నటువంటి అనుభవం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి వీర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. కానీ సంపద సృష్టించడం అంటే వేతనాలు పెంచకుండా పెట్టుకోవడం ఏమైనా సంపద సృష్టించడమా? పెన్షన్లు తగ్గించి ఇవ్వడం సంపద సృష్టించడమా? రైతు భరోసా ఎగరగొట్టి కొట్టడం అనేది వాళ్ళకు సంపద సృష్టించుకోవడమా? ఇంకా ఎక్కడ మీరు సంపద సృష్టించడం అంటే వీళ్ళందరికీ ద్రోహం చేసి నిలబెట్టిన డబ్బు దాన్ని చూపించేది అది సంపద సృష్టించడమా అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము అడుగుతూ ఉన్నాం. కార్మికులను విస్మరించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా గడ్డుకట్టినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ఉండేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా పోతే నీకు గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మళ్ళీ మీకు పడుతుందని చెప్పేసి ఇసూరి పడేటువంటి దెబ్బ ఇంకా జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ పడుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చగా ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తూ ఉంది. నువ్వన్నీ రాష్ట్రాన్ని అమ్ముకునేటువంటి దశలో ఉన్నావు తప్ప ఇంకా వేరే పరిస్థితులు చేసేటువంటి పరిస్థితిలో లేవు. తక్షణం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మీరు ఇచ్చినటువంటి అనవసరమైన యాపులన్నింటినీ కూడా రద్దు చేయాలి. అట్లాగే ఏ పని లేదని చెప్పేసి BLO పనులు కూడా అంగన్వాడీలతోనూ ఆశాలతోనూ చేపించుకుంటా ఉన్నారు. ఇంతకంటే సిగ్గు మానం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా లేదంటే అది మీ ప్రభుత్వం తప్ప వేరే లేదు. తక్షణం BLOల డ్యూటీలు కూడా తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.